సో హాయ్ మామ, దిస్ ఈజ్ ద క్లాస్ 2 ఇన్ యూనిట్ 1 మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనము ఈ క్లాస్లో ఎకిలాన్ ఫామ్ ఇంకా నార్మల్ ఫామ్ ఈ రెండు ఫామ్స్ నేర్చుకుంటాం మామ. అసలు ఇవి ఎందుకు వాడతామంటే, ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఈ మ్యాట్రిక్స్కి ర్యాంక్ అనేది ఉంటుంది మామ. ర్యాంక్ అనేది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, అట్లా సంథింగ్ ర్యాంక్ ఉంటుంది. ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ కనుక్కోవడానికి మనం ఏం వాడతామంటే ఈ 2 ఫామ్స్ వాడతాం అనమాట. నెక్స్ట్ ఇది లాంగ్ ఆన్సర్లో అడుగుతాడు, మళ్ళీ షార్ట్ ఆన్సర్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఎకిలాన్ ఫామ్. ఎకిలాన్ ఫామ్ అంటే ఏం లేదు మామ, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లాగా ఉండాలి. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఏంది బ్రో అంటే, మనకి క్లాస్ 1లో నేను చెప్పేసిన ఆల్రెడీ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో. సో ఇది అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. సో ఇది అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లాగా ఉందంటే ఇక్కడ చూసుకో, అప్పర్ ట్రయాంగిల్ మొత్తం ఎలిమెంట్స్ ఉంటాయి, లోవర్ ట్రయాంగిల్లో జీరోస్ ఉంటాయి అన్ని. సో అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లాగా ఉంది కదా. నెక్స్ట్ ఎకిలాన్ ఫామ్లో ఇంకో కండిషన్ ఏంటంటే, ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ చూసుకో. డయాగ్నల్ ఎలిమెంట్స్ స్టార్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, డయాగ్నల్లో స్టార్టింగ్ ఎలిమెంట్స్ అన్ని ఏమి ఉండాలి, వన్స్ ఉండాలి. వీటిని పివోట్ ఎలిమెంట్స్ అంటారు. సో స్టార్టింగ్ ఎలిమెంట్ ఎప్పుడైనా సరే వన్స్ వచ్చేలాగా చూసుకో. సో ఇది ఎకిలాన్ ఫామ్ అంతే. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్లో ఉండాలి, డయాగ్నల్ స్టార్టింగ్ ఎలిమెంట్స్ 1 లాగా ఉండాలి. సో ఇది ఎకిలాన్ ఫామ్. ఇది ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి? బై యూజింగ్ రో ఆపరేషన్స్. ఎకిలాన్ ఫామ్లో ఓన్లీ రో ఆపరేషన్స్ ఉంటాయి. నార్మల్ ఫామ్లో రో ఆపరేషన్స్ ప్లస్ కాలమ్ ఆపరేషన్స్ రెండు ఉంటాయి. అర్థమైందా? నార్మల్ ఫామ్లో 2 ఆపరేషన్స్ ఉంటాయి, దీంట్లో జస్ట్ రో ఆపరేషన్స్ ఉంటాయి. రో ఆపరేషన్ అంటే ఏంది బ్రో నాకు తెలియదు బ్రో అంటే, నువ్వు టెన్షన్ ఏం పడకు, నేను చెప్పేస్తాను. సో ఈజీగా ఉంటుంది. సో ఇది ఎకిలాన్ ఫామ్ అయిపోయింది కదా మామ. నెక్స్ట్ ఇప్పుడు ర్యాంక్ ఎట్లా కనుక్కుంటావు బ్రో అంటే, సింపుల్ మామ. దీని ర్యాంక్ 3, దీని ర్యాంక్ వచ్చేసి 3. ఎట్లా అయిపోయినావు బ్రో అంటే సింపుల్. ఇక్కడ ఎలిమెంట్ చూసుకో, ఇక్కడ అన్ని 0 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, దాన్ని 0 కింద కన్సిడర్ చేస్తాం. కాకపోతే ఈ రో మొత్తం చూసుకో, ఈ రో మొత్తంలో అన్ని జీరోస్ ఉన్నాయా లేవు. సో దీని ర్యాంక్ 1 వరకు వచ్చింది. నెక్స్ట్ ఈ రోలో సెకండ్ రో అన్ని రోస్ చూసుకోవాలన్నమాట. సో సెకండ్ రోలో అన్ని జీరోస్ ఉన్నాయా, అన్ని జీరోస్ లేవు. సో సంథింగ్ 1 4 ఉంది, ఇక్కడ అన్ని జీరోస్ ఉండాలి కానీ లేవు. సో సంథింగ్ 1 4 ఉంది కాబట్టి దీని ర్యాంక్ 2 వరకు వచ్చింది. నెక్స్ట్ ఈ రో చూసుకో, థర్డ్ రోలో అన్ని జీరోస్ ఉన్నాయా, అన్ని జీరోస్ లేవు, ఇక్కడ సంథింగ్ 1 ఉంది. సో దీని ర్యాంక్ ఏంది 3 వరకు వచ్చింది. సో దీని టోటల్ ర్యాంక్ ఎంత 3. సో దీని ర్యాంక్ ఎట్లా చెప్తావు బ్రో అంటే, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్స్ టు ర్యాంక్. సో ఇప్పుడు అన్ని జీరోస్ ఉన్నాయి అనుకో, ఇక్కడ ఇప్పుడైతే దీని ర్యాంక్ 3, ఇప్పుడు ఇక్కడ 0 ఉంది. సో ఇప్పుడు ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇప్పుడు 1, ఇక్కడ అన్ని జీరోస్ లేవు కాబట్టి ఇక్కడ 2 వరకు వచ్చింది, ర్యాంక్ 2 వరకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి. సో ఇది నాన్ జీరో రోనో కాదు, ఇది 0 రో. 0 రో అంటే అన్ని జీరోస్ ఉన్నాయి. సో 0 రో ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయం. సో దీని ర్యాంక్ ఎంత అవుతుంది అప్పుడు, ఇక్కడ అన్ని జీరోస్ ఉంటే దీని ర్యాంక్ 2 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ కూడా 0 ఉంది, ఇక్కడ కూడా 0 ఉంది. సో ఇవన్నీ జీరోస్, ఇవన్నీ జీరోస్. సో ఇది నాన్ జీరో రోసా కాదు, ఇవన్నీ 0 రోస్. సో ఇది కన్సిడర్ చేయం, ఇది కన్సిడర్ చేయం. అప్పుడు ఈ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో అట్లా జస్ట్ చూసి చెప్పేయచ్చు ర్యాంక్. చూసి చెప్పేయాలంటే ఫస్ట్ మనకు ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు, ఇక్కడ 1 15 17 అట్లా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ అన్ని ఎలిమెంట్స్ మనం తీసేసి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలి. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఇక్కడ అన్ని డయాగ్నల్లో వన్స్ వచ్చేలాగా చూసుకోవాలి. అది రో ఎకిలాన్ ఫామ్. రో ఎకిలాన్ ఫామ్ నుంచి డైరెక్ట్ చూసి చెప్పేయచ్చు ర్యాంక్ అనేది. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి అంటే, నెంబర్ ఆఫ్ నాన్ జీరో అంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రోస్. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. చూసుకొని దాన్ని బట్టి ర్యాంక్ చెప్పేయచ్చు. ర్యాంక్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఎకిలాన్ ఫామ్. ఎకిలాన్ ఫామ్లో ఏం యూజ్ చేస్తాం, రో ఆపరేషన్స్. రో ఆపరేషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అంటే ఏం లేదు మామ, ఇక్కడ రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ రెండు యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఇది అప్పర్ ట్రయాంగిల్ కదా, కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ అప్ డౌన్ రెండు, ఈ ఏమంటారు అప్ డౌన్ రెండు జీరోస్ వచ్చేలాగా చూసుకోవాలి. ఏమంటారు అప్పర్ ట్రయాంగిల్ లోవర్ ట్రయాంగిల్ రెండు జీరోస్ వచ్చి జస్ట్ డయాగ్నల్లో మాత్రమే ఎలిమెంట్స్ ఉండాలి, డయాగ్నల్లో మాత్రమే ఎలిమెంట్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఆ ఎలిమెంట్స్ కూడా ఎట్లా ఉండాలి, జస్ట్ వన్స్ ఆర్ జీరోస్ ఉండాలి చూసుకోవాలి. ఇదే నార్మల్ ఫామ్ అవుతుంది. సో నార్మల్ ఫామ్లో పైన కింద మొత్తం జీరోస్ ఉండాలి, పైన కింద మొత్తం జీరోస్ వచ్చేలా చూసుకొని డయాగ్నల్లో మాత్రమే ఎలిమెంట్స్ ఉండాలి. ఆ ఎలిమెంట్స్ కూడా వన్స్ ఆర్ జీరోస్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే మనకు మ్యాట్రిక్స్ ఇట్లా కూడా రావచ్చు, డయాగ్నల్స్ 3 వన్స్ వచ్చేలాగా రావచ్చు. అప్పుడు దీని ర్యాంక్ ఏమవుతుంది 3 అవుతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ రోస్ ఎన్ని ఉన్నాయో చూసుకో. ఇండిపెండెంట్ రోస్ అంటే నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో చూసుకో. నాన్ జీరో రోస్ అంటే ఇప్పుడు ఇవన్నీ జీరోస్ ఉన్నాయి అనుకో, దీన్ని కౌంట్ చేయం. కాకపోతే ఇక్కడ 1 ఉంది, సో ఇది కౌంట్ చేస్తాం 1. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఉంది, సో కౌంట్ చేస్తాం 2. ఇక్కడ ఒక 1 ఉంది కదా, ఇక్కడ ఒక 1 ఉంది కాబట్టి కౌంట్ చేస్తే 3. సో దీని ర్యాంక్ అనేది 3. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంటే ఇది 1, ఇది 2. సో దీని ర్యాంక్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ ప్రజెంట్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఏమవుతుంది 2. ఎందుకంటే ఇది అన్ని జీరోస్ ఉన్నాయి. సో జీరోస్ ఉన్నాయి కాబట్టి దీన్ని కౌంట్ చేయం. సో ఇండిపెండెంట్ రోస్నే కౌంట్ చేస్తాం, అంటే నాన్ జీరో రోస్నే కౌంట్ చేస్తాం. నాన్ జీరో రోస్ 2 ఉన్నాయి, సో దీని ర్యాంక్ 2. సపోజ్ ఇక్కడ 0 ఉంది, అప్పుడు దీని ర్యాంక్ ఏమవుతుంది మామ 1 అవుతుంది. ఇక్కడ కూడా 0 ఉంది, నల్ మ్యాట్రిక్స్ అవుతుంది. అన్ని జీరోస్ ఉంటే నల్ మ్యాట్రిక్స్, మనం క్లాస్ 1లో నేర్చుకున్నాం నల్ మ్యాట్రిక్స్. సో అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి దీని ర్యాంక్ ఏమవుతుంది మామ, ఏమవుతుంది 0 అట్లా. సో ఇది నార్మల్ ఫామ్ మామ, ఇది ఎకిలాన్ ఫామ్. సో నార్మల్ ఫామ్ ఎకిలాన్ ఫామ్ ఎట్లుంటుందో అర్థమైంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ చేస్తే ఎప్పుడైనా మనకి క్లారిటీ వస్తుందా. ఇప్పుడు నువ్వు ఒక 100 ఇప్పుడు నేను సోది చెప్తా, 1 గంట సేపు చెప్తా, నీకు అర్థం కాదు, మర్చిపోతావు.
అది ఎగ్జాంపుల్ చేస్తుంటే నీకు అర్థమవుతుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఎక్లాన్ ఫామ్లా కన్వర్ట్ చేయాలి. ఎక్లాన్ ఫామ్ అంటే ఇది 0 ఇది 0 కావాలి, ఇది 0 ఇది 0 కావాలంటే నేను రో ఆపరేషన్ వాడాలి. రో ఆపరేషన్ అంటే నీకు తెలియదు, అందుకని డీటెయిల్ చెప్తాను. బై యూజింగ్ R1 ఫస్ట్ ఎలిమెంట్, ఇది R1, ఇది రో 1, ఇది రో 2, ఇది రో 3, ఓన్లీ రో ఆపరేషన్ కాబట్టి గుర్తుపెట్టుకో R1 R2 R3. ఇప్పుడు నేను ఏం చేయాలంటే R1 ఫస్ట్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని R2 ఫస్ట్ ఎలిమెంట్ R3 ఫస్ట్ ఎలిమెంట్ ఈ రెండు జీరోస్ చేసుకోవాలి. అంతేనా? అట్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? R2 యూజ్ చేసుకోవాలి. అంతే కదా, ఇట్లా రావాలి కదా మనకి, ఇట్లా జీరోస్ రావాలి. అంటే ఇది యూజ్ చేసుకోవాలి, R2 యూజ్ చేసుకొని ఈ ఎలిమెంట్ 0 చేయాలి. అంటే R2 యూజ్ చేసుకొని R3 సెకండ్ ఎలిమెంట్ 0 చేయాలి. నెక్స్ట్ R3 అంటే ఇది యూజ్ చేసుకొని ఈ 2 ఎలిమెంట్ 0 వేసుకోవాలి. కానీ అవి చేసుకోవాల్సిన పని లేదు, జస్ట్ మనకి అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ వస్తుంది చాలు. అంటే R2 యూజ్ చేసుకొని ఇది 0 వేస్తే చాలు. ఈ 3 జీరోస్ చేస్తే మన పని అయిపోతుంది, మనకి ర్యాంక్ తెలిసిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేయాలి? ర్యాంక్ ఫైండ్ చేయాలి, చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ నీకు కనిపిస్తుంది కదా, అది అట్లే ఉండని. నేను ఏం చేయాలి? R1 యూజ్ చేసుకోవాలి. R1 యూజ్ చేసుకుని ఈ రెండు చేంజ్ చేయాలి. సో రో ఆపరేషన్స్ ఎట్లా చెప్తున్నావు, ఈ రెండు చేంజ్ చేయాలంటే జస్ట్ ఈ వీటికి మాత్రమే రో ఆపరేషన్ రాసుకో. R2 చేంజ్ చేయాలి, నెక్స్ట్ ఏం చేంజ్ చేయాలి? R3 చేంజ్ చేయాలి. R3 అందుకని R2 టైమ్స్ 2 R2 అంటే 2, అంతేగా. R2 టైమ్స్ 2 నేను రాసుకుంటున్నా, R2 రాసుకుంటున్నాను. ఎట్లా రాసుకుంటున్నా కూడా చెప్తా. R2 అంటే 2 కదా, R2 ఫస్ట్ ఎలిమెంట్ 2, R2 టైమ్స్ 2 R2 మైనస్ 2R1 ఇట్లా రాసుకుంటున్నాం. ఎందుకు రాసుకుంటున్నా కూడా చెప్తా. R2 టైమ్స్ 2 R2 అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 2, సో 2 రాసుకున్నాం పైన. మైనస్ 2 ఇంటూ R1లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? R1లో ఫస్ట్ ఎలిమెంట్ 1. అంటే నేను ఏం చేస్తున్నా? R1లో ఫస్ట్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని ఇది 0 చేస్తున్నా, R2లో ఫస్ట్ ఎలిమెంట్ 0 చేస్తున్నా. అవును, ఎట్లా చేస్తున్నప్పుడు అంటే R2లో ఫస్ట్ ఎలిమెంట్ 2 మైనస్ 2 ఇంటూ 2 అనేది మన ఇష్టం. ఇక్కడ 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, ఆ కండిషన్ని బట్టి ఉంటుంది. ఈ వచ్చే ముందర నెంబర్ని బట్టి వెనకాల నెంబర్ కండిషన్ చేంజ్ అవుతుంది. 2 ఇంటూ R1 ఫస్ట్ ఎలిమెంట్ అంటే 1. సో 2 మైనస్ 2 ఎంత మామ? 2 ఇంటూ 1 కదా, సో 2 అవుతుంది. 2 మైనస్ 2 ఎంత? 0. సో R2 ఎట్లా చేంజ్ అవుతుంది? R2 టైమ్స్ 2 అంటే R2 చేంజ్ అవుతుంది. సో R2 ఎట్లా చేంజ్ అవుతుంది? ఇక్కడ 2 అనేది 0 లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో కన్వర్ట్ చేద్దాం. నెక్స్ట్ ఈ రో 2 ఆపరేషన్ వచ్చింది కదా, రో 3 అంటే R3. ఇది R3 ఫస్ట్ ఎలిమెంట్ ఎంత మామ? 3 మైనస్ ఎంత చేయాలి? -3 వచ్చేలా చేసుకోవాలి. -3 వచ్చేలా చేసుకోవాలంటే -3 ఇంటూ R1 చేస్తాం, ఎందుకంటే R1 వాల్యూ 1 కదా. సో 3, ఇది దీని వాల్యూ 3, ఓకే. 3 మైనస్ 3 ఇంటూ R1 వాల్యూ ఎంత? 1. సో 3 మైనస్ 3 ఎట్లా? 0 అవుతుంది. సో 0 వచ్చేలాగా 2 కండిషన్స్ రాసుకున్నాం. ఈ 2 కండిషన్స్ని ఏం చేయాలి? ఈ మ్యాట్రిక్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. అంటే అన్ని ఎలిమెంట్స్కి రాయాలన్నమాట. ఫస్ట్ ఎలిమెంట్స్కి కాదు, సెకండ్ ఎలిమెంట్స్, థర్డ్ ఎలిమెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఎట్లా అనేది ఫస్ట్ మ్యాట్రిక్స్ చేసి చూపిస్తాం. సో ఇప్పుడు ఏం చేంజ్ అవుతున్నాయి? R2 R3 అంటే R1 యాజ్ టీజీ రాసుకో, ఇది రో 1 యాజ్ టీజీ రాసుకో, 1 2 3. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? R2 చేంజ్ చేయాలి. R2లో ఫస్ట్ ఎలిమెంట్ ఎంత? 2 మైనస్ 2 ఇంటూ పైన రాసుకుందాం, కొంచెం నీట్ ఉండదు. 2 మైనస్ 2 ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ ఎంత? R1లో 1, అంతేగా. దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ చూసుకో. ఫస్ట్ 2 మైనస్ 2 ఇంటూ 2 అంటే ఇది, ఈ 2 ఇక్కడ రాసుకున్నాం. R2లో 2 ఫస్ట్, నెక్స్ట్ -2 అనేది కండిషన్లో ఉంది. -2 ఇంటూ R1లో ఫస్ట్ ఎలిమెంట్ ఎంత? 1. సో 2 మైనస్ 2 0 వచ్చింది. ఓకే, ఇక్కడ 0 రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ సెకండ్ ఎలిమెంట్ చూసుకో, అంతే కదా. R2 R1 చేయాల్సింది. సో ఇదంతా R2, ఇదంతా R1. సో R2లో సెకండ్ ఎలిమెంట్ చూసుకో, R1లో సెకండ్ ఎలిమెంట్ చూసుకో. R2లో సెకండ్ ఎలిమెంట్ ఏంటి? 4. R2లో సెకండ్ ఎలిమెంట్ 4. అన్ని ఎలిమెంట్స్కి రాయాలి. -2 అనేది కండిషన్లో ఉంది. నెక్స్ట్ R1లో సెకండ్ ఎలిమెంట్ ఏంటి? 2. సో 4 మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 4. సో 4 మైనస్ 4 ఎంత? 0. సో దీని వాల్యూ 0. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ చూసుకో. థర్డ్ ఎలిమెంట్ దేని చూసుకోవాలి? R2ది R1ది చూసుకోవాలి, ఎందుకంటే R2 R1ని వాడుతున్నాం. సో R2లో థర్డ్ ఎలిమెంట్ ఎంత? 6 మైనస్ 2 ఇంటూ R2. నెక్స్ట్ R1లో థర్డ్ ఎలిమెంట్ ఎంత? 3. సో అట్లా అన్ని ఎలిమెంట్స్కి అప్లై చేసుకోవాలన్నమాట. రో 2 కండిషన్ అనేది అన్ని ఎలిమెంట్స్కి అప్లై చేసుకోవాలి. రో 2లో ఏం వాడుతున్నాం? రో 2 రో 1 వాడుతున్నాం. ఓకే, థర్డ్ ఎలిమెంట్ 6 మైనస్ 2 3 6. సో 6 మైనస్ 6 0. సో డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఫస్ట్ బేసిక్స్ అర్థం కావాలి. బేసిక్స్ అర్థమైతే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా స్పీడ్గా చేసుకోవచ్చు. అప్పుడు స్పీడ్ చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా. నెక్స్ట్ R3 కండిషన్ రాసుకుంటున్నాం. R3 మైనస్ 3 R1. సో R3 వాల్యూ ఎంత మామ? 3. R3 R1 కదా మనం యూజ్ చేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసుకో, R3 R1 యూజ్ చేసుకో. సో 3 మైనస్ 3 ఇంటూ R1, అంతే కదా. సో 3 మైనస్ 3 0, ఇది 0 అవుతుంది. నెక్స్ట్ 6 మైనస్ 3 ఇంటూ R1 ఎంత? 2, అంతే. సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ, సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ, సెకండ్ ఎలిమెంట్. సో 3 2 6, 6 మైనస్ 6 0, ఇది 0. నెక్స్ట్ ఇది R3లో 9 మైనస్ దీంట్లో ఏముంది? 3 ఉంది. -3 ఇంటూ R1లో 3 ఉంది.
సో అట్లా అన్ని ఎలిమెంట్స్కి రో ఆపరేషన్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. దీంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎలిమెంట్. సో R1 R3 యూజ్ చేసుకొని అట్లా సింప్లిఫై చేసుకోవాలి. 3 3 9. సో 9 - 9 0. నేనేమనుకుంటున్నా, ఇది యూజ్ చేసుకుని ఈ రెండు జీరో చేద్దాం అనుకున్నా, కానీ ఇది కూడా ఆటోమేటిక్గా జీరో అయిపోయింది. ఇది అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లాగానే ఉంది, ఎందుకంటే ఇది కూడా ఆటోమేటిక్ జీరో వచ్చింది కదా. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. సో ఇది రో ఎక్లాన్ ఫామ్లో ఉంది. ఎందుకంటే డయాగ్నల్లో వన్స్ ఉండాలన్న, వన్స్ ఆర్ జీరోస్ ఉండాలి, మన ఇష్టం. వన్స్ ఆర్ జీరోస్ ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ 1 ఉంది, ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ జీరోస్ ఉన్నా ఏం కాదు, ఇక్కడ జీరోస్ కానీ వన్స్ కానీ ఉండాలి. సో కింద లోవర్ ట్రయాంగిల్ మొత్తం ఏమి ఉండాలి, జీరోస్ ఉండాలి. ఆల్రెడీ జీరోస్ వచ్చేసినాయి, జస్ట్ ఒక ఆపరేషన్కి జీరోస్ వచ్చేసినాయి. సో ఇది రో ఎక్లాన్ ఫామ్. దీని ర్యాంక్ ఏమవుతుంది బ్రో అంటే సింపుల్. నాన్ జీరో రోస్ అయింది 1, ఇవన్నీ జీరోస్. సో ఇది కౌంట్ చేయం, ఇది జీరోస్ కౌంట్ చేయం. సో దీని ర్యాంక్ అనేది 1. ఇంకో ఇక్కడ ఉంది చూడు, ఓకేనా. ఇది బేసిక్ ఎగ్జాంపుల్. ఇంకో కొంచెం ఏమంటారు, హార్డ్నెస్ అనేది పెంచుతా, లెవెల్ ఆఫ్ హార్డ్నెస్ పెంచుకుంటూ పోతే నీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ బేసిక్స్ రావాలి. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ యూజింగ్ ఎక్లాన్ ఫామ్. ఇది ఒక ఏ మ్యాట్రిక్స్, దీని యొక్క ర్యాంక్ అనుకోవాలి యూజింగ్ ఎక్లాన్ ఫామ్. ఇప్పుడు నేను ఏం చేయాలి, R1 యూజ్ చేసుకొని ఇది జీరో చేసుకోవాలి. నెక్స్ట్ R2 అంటే ఈ రో 2 యూజ్ చేసుకొని ఈ ఎలిమెంట్ జీరో చేసుకోవాలి, అంతే కదా. ఓకే, ఇప్పుడు నేను చేస్తాను. ఈ మ్యాట్రిక్స్లో R1 యూజ్ చేసుకోవాలి. R1 యూజ్ చేసుకొని R2 చేంజ్ చేయాలి, R3 చేంజ్ చేయాలి. R3 ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్స్ చేంజ్ చేయాలి. ఓకే, R2 × 2, R2ని చేంజ్ చేస్తున్నాను. R2 ఎంత 2, అంతే. R2 ఫస్ట్ ఎలిమెంట్ 2. 2 - ఎంత చేయాలి, నేను 2 - 2 చేసినా నాకు జీరోస్ వస్తుంది. సో -2 చేసుకోవాలి. బై యూజింగ్ R1 చేసుకోవాలి. బై యూజింగ్ R1 ఈ రెండింటిని జీరో చేయాలి. సో బై యూజింగ్ R1 -2 × R1 వాల్యూ ఎంత 1, 2 × 1 అంతే. ఇప్పుడు దీంట్లో వాల్యూస్ పుట్ చేయమమ్మ, ఫస్ట్ వాల్యూస్ పుట్ చేయి. ఫస్ట్ వాల్యూ ఎంత, R2లో ఫస్ట్ వాల్యూ 2 పెట్టినా, -2 అనేది కండిషన్లో ఉంది. R1 ఫస్ట్ వాల్యూ ఎంత 1. సో 2 - 2 ఎంత 0. సో 0 వచ్చేలా కండిషన్ రాసుకున్నాం. ఇది రో ఆపరేషన్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా చేంజ్ చేయాలి. సో రో 3 × 2, ఇది కూడా చేంజ్ చేయాలి. రో 3 × 2. R3 వాల్యూ ఎంత 1. సో 1కి ఎంత చేస్తే 0 అవుతుంది, -1 చేయాలి. అంటే ఇది 1 ఉంది కాబట్టి -1 చేస్తున్నాం, -R1. సో అప్పుడు ఏమవుతుంది, R3 ఫస్ట్ ఎలిమెంట్ 1, దీనిలో ఫస్ట్ ఎలిమెంట్ 1, 1 - 1 0. సో కండిషన్ వచ్చింది. ఈ కండిషన్ వాడుకొని మనం ఏం చేయాలి, దీన్ని సింప్లిఫై చేయాలి. డైరెక్ట్ మ్యాట్రిక్స్ రాసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేంజ్ చేయాలి, 2 3 రోస్ చేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ రో సేమ్ యాస్టీస్, ఫస్ట్ రో యాస్టీస్ పుట్ చేసుకున్న తర్వాత R2 చేంజ్ చేసుకో. R2 కండిషన్ ఇక్కడ రాసుకో, R2 - 2 R1. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఎలిమెంట్ పెట్టు, 2 - 2 × R1 ఫస్ట్ ఎలిమెంట్ పెట్టు, ఓకేనా. ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో 0. నెక్స్ట్ ఇది తీసేసుకొని, అంటే ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని నువ్వు సైడ్ సింపుల్గా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ రాయాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ రాసిన అనుకో, నీకు మార్క్స్ వేయడు అట్లా అనమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ రాసుకొని ఎగ్జామ్లో, తర్వాత దీని కింద ఈ 2 ఆపరేషన్స్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి క్యాలిక్యులేషన్ అని చెప్పేసి క్యాలిక్యులేషన్ పార్ట్ రాసుకుంటా ఇవన్నీ ఎలిమెంట్స్ రాయాలి, అప్పుడు నీకు మార్క్స్ పడతాయి. నెక్స్ట్ దీనిలో సెకండ్ ఎలిమెంట్ 5 - 2 × R1 ఎంత మామ, ఇది R1 సెకండ్ ఎలిమెంట్ చూసుకో, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. సో సెకండ్ ఎలిమెంట్ చూసుకో, సెకండ్ ఎలిమెంట్ 2. సో 2 × 4 అవుతుంది, 5 - 4 ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎలిమెంట్ 3 - 2 × R1 థర్డ్ ఎలిమెంట్ ఎంత, ఇది. సో 3 - 2 ఎంత 1, అంతే కదా. ఇక్కడ సేమ్ వచ్చింది చూసుకో. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ రో 3 ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు R2 అయిపోయింది కదా, రో 3 ఫార్ములా ఏంది, R3 - R1. అంటే డైరెక్ట్ సింపుల్, R3 - R1 అంటే 1 - 1 0. దిస్ మైనస్ దిస్ అంటే 1 - 2, 1 - 2 అంటే ఎంత -1. దిస్ మైనస్ దిస్ అంటే R3 - R1, R3 - R1. సో R3 - R1. 2 - 1 అంటే ఎంత మామ, 2 - 1 1. సో ఇట్లా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, R2 యూజ్ చేసుకోవాలి. ఇది రో 2, R2 సెకండ్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని ఈ ఎలిమెంట్ 0 చేసుకోవాలి, అంతే కదా. లోవర్ ట్రయాంగిల్ లాగా రావాలి. సో R2ని యూజ్ చేసుకుని ఏది చేంజ్ చేయాలి, R3 చేంజ్ చేయాలి. సో R3 × 2. R3ని ఎట్లా చేంజ్ చేయాలి, R3 అనేది -1. సో -1కి ఎంత చేస్తే 0 అవుతుంది, +1 చేస్తే 0 అవుతుంది. +1 వచ్చేలాగా చేసుకో. +1 అంటే డైరెక్ట్ ఇది యాడ్ చేసి అయిపోతుంది. R3 + R2 వాల్యూ 1 కదా. సో R3 వాల్యూ ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ -1, దీనిలో సెకండ్ వాల్యూ +1, 2 యాడ్ చేస్తే 0. సో 0 కండిషన్ వచ్చింది. సో ఇది నెక్స్ట్ రో ఆపరేషన్ అప్లై చేసుకో. R3 ఒకటి చేంజ్ చేయాలంటే R1 R2 సేమ్, R1 సేమ్, R2 సేమ్, ఇది అప్లై చేసుకో. R3 + R2 అనమాట, R3 + R2, R3 + R2 0, R3 + R2 ఏమైతే 0 అవుతుంది, ఎందుకంటే -1 + 1 0, R3 + R2 2. సో ఇది ఫైనల్ మ్యాట్రిక్స్ ఎట్లుంది, రో ఎక్లాన్ ఫామ్లో ఉంది. ఎందుకంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద ఎలిమెంట్స్ అన్ని జీరోస్ ఉన్నాయి. సో
సో నాన్ జీరో రోస్ చూసుకో, ఇక్కడ జీరోస్ ఏమైనా ఉన్నాయా, లేవు, అన్ని జీరోస్ లేవు, సో ర్యాంక్ 1 వరకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయా, లేవు, ఇక్కడ 1s ఉన్నాయి, సో ర్యాంక్ 2 వరకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయా, అన్ని జీరోస్ లేవు, ఎందుకంటే ఇక్కడ ఒక 2 ఉంది, సో ఇది ర్యాంక్ 3 వరకు వచ్చింది. సో దీని ర్యాంక్ ఏమవుతుంది 3, దీని ర్యాంక్ 3. ఒకవేళ ఇక్కడ 0 ఉందనుకో, ఇక్కడ 0 ఉంటే ఏమవుతుంది, ఇది కౌంట్ చేయం, సో దీని ర్యాంక్ ఏమవుతుంది 2 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 0 ఉంటే దీని ర్యాంక్ 2. ఒకవేళ ఇక్కడ కూడా జీరోస్ ఉన్నాయి, ఇక్కడ కూడా జీరోస్ ఉంటే దీని ర్యాంక్ ఏమవుతుంది, ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కౌంట్ చేయం, సో దీని ర్యాంక్ 1 అవుతుంది. అట్లా సింపుల్ మామ, చేస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. ఇది పెద్ద ప్రాబ్లం, ఇది ఎగ్జామ్లో అడుగుతాడు, ఇది లాంగ్ ఆన్సర్కి ఎగ్జామ్లో అడుగుతాడు, ఇందాక వచ్చినాయన్ని షార్ట్ ఆన్సర్కి అడుగుతాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ యూజింగ్ ఎకెలాన్ ఫామ్. ఎకెలాన్ ఫామ్ ఏమంటారు, ర్యాంక్ ఫైండ్ చేయాలి. ఒక నిమిషం, ఇది చిన్న చేసుకున్నాం క్వశ్చన్. ఇగో ఇది క్వశ్చన్ మామ, క్వశ్చన్ కనిపిస్తుంది నీకు. ఇప్పుడు నాకు ఏం చేయాలి, ఎకెలాన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఎకెలాన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ చూసుకో, ఫస్ట్ రో అనేది ఫస్ట్ 0 ఉంది. 0 ఉంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా సరే డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 కానీ 0 కానీ ఉండాలి. సో 0 ఉంది, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఈ 0ని యూజ్ చేసుకొని ఇవి 0 చేయగలుగుతామా, చేయలేము, ఎందుకంటే ఇది ఉండడమే 0 ఉంది. సో దీన్ని ఎట్లా చేస్తాం, సింప్లిఫై చేయలేము. సో ఇక్కడ 1 ఉండాలి. 1 ఉంటే మనం ఏం చేయొచ్చు, వీటిని జీరోస్ లాగా ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తున్నా అంటే రో ఆపరేషన్ యూజ్ చేసుకొని ఈ రోని స్వాప్ చేస్తున్నా, అంటే ఇది పైకి వస్తుంది, ఇది రో కిందికి వస్తుంది, అట్లా చేసుకోవచ్చు అనమాట. రో ఆపరేషన్లో అట్లా చేసుకోవచ్చు, అది పాసిబిలిటీ. లేదు బ్రో నాకు నచ్చలేదు, నేను ఇది వాడుకుంటా, ఇవి 2 స్వాప్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. సో రెండిట్లో ఏదన్నా రోని స్వాప్ చేసుకో, ఇట్లా పైకి తీసుకో, అర్థమైనా? అప్పుడు ఈ రో పైకి వస్తుంది, ఈ రో కిందికి వస్తుంది, దాని పొజిషన్లోకి వస్తుంది. లేదు సపోజ్ ఇక్కడ అన్ని 2s ఉన్నాయి మామ, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావు బ్రో అంటే ఫస్ట్ ఈ రోస్ని స్వాప్ చేసుకో, ఈ రోని పైకి తీసుకో, ఈ రోని కిందికి తీసుకురా. ఇక్కడ 2 ఉంటుంది కదా, ఆ 2 ఉండే రో మొత్తాన్ని డివైడెడ్ బై 2 చేసుకోవాలి. సో ఆ కండిషన్స్ కూడా ఎట్లా అనేది నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది, అంటే దీంట్లోనే ఎగ్జాంపుల్ ఉంటుంది, అది చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు మనకి ఇబ్బందిగా ఉండొద్దంటే ఇది పైకి తీసుకో, ఇది కిందికి తీసుకురా. నేనేం చేస్తున్నా, రో ఆపరేషన్ చేస్తున్నా. R1 ఇంటర్చేంజ్ సింబల్ ఇది, R2తో మార్చుకుంటాను. నువ్వు R4తో కూడా మార్చుకోవచ్చు, ఇక్కడ R4 పెట్టి ఇది కూడా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. సో ఓకే, సో ఈ ఆపరేషన్కి ఏమవుతుంది, ఈ ఆపరేషన్కి డైరెక్ట్ మ్యాట్రిక్స్ రాసుకుంటున్నాం. ఇంకో నిమిషం, డైరెక్ట్ మ్యాట్రిక్స్ రాసుకుంటున్నాం. ఇది పైకి తీసుకో, 1 2 3 4 పైకి తీసుకో, 1 2 3 4. ఇది కిందికి తీసుకురా, 0 1 2 3. నెక్స్ట్ ఇవి యాసిస్ 2 4 6 8, 2 4 6 8 అన్ని 1s, 1 1 1 1. ఇది మ్యాట్రిక్స్ మామ, ఇది మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో నాకు పైన 1 ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి, బై యూజింగ్ R1 అంటే ఈ రో యూజ్ చేసుకొని దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని 0 చేసుకోవాలి. సో దీంట్లో బై యూజింగ్ R1 R2 R3 R4 ఎలిమెంట్స్ 0 చేసుకోవాలి. సో ఇది R2 అనేది ఆల్రెడీ 0 ఉంది, సో దీనికి చేయాల్సిన పని ఏం లేదు. నేను R3 R4ని చేంజ్ చేయాలి, R3 R4ని చేంజ్ చేయాలి, R3 R4ని చేంజ్ చేయాలి, R3 R4 ఫస్ట్ ఎలిమెంట్ని చేంజ్ చేయాలి. R3 times 2 నేను ఏమని రాసుకుంటున్నా, ఫస్ట్ R3 అనేది రాసుకుంటున్నాను, ఎందుకంటే R3 వాల్యూ పెద్ద ఉంది 2. సో 2 మైనస్ ఎంత వేయాలి, ఇంకో 2 వేయాలి, 2 మైనస్ 2 వేస్తే 0 అవుతుంది. బై యూజింగ్ R1 చేసుకోవాలి, బై యూజింగ్ R1 R3 R4 0 ఫస్ట్ ఎలిమెంట్ 0. సో బై యూజింగ్ R1 యూజ్ చేసుకో. R1 యూజ్ చేయాలంటే R1 వాల్యూ 1, సో -2 × 1 చేసినాం అనుకో, అప్పుడు 0 అయిపోతుంది కదా. సో -2 × R1 ఇది కండిషన్ అవుతుంది, ఎందుకంటే R3 వాల్యూ 2 -2 నేను వేసుకుంటున్నా, ఫస్ట్ ఎలిమెంట్ ఎంత 1, సో -2 × 1 R1 అవుతుంది. సో R1 యూజ్ చేసుకోవాలి కదా. సో -2 × R1 ఫస్ట్ ఎలిమెంట్ 1, దీని ఫస్ట్ ఎలిమెంట్ 2. సో 2 - 2 × 1, సో 2 - 2 × 1 అంటే 0. ఇది కండిషన్. సో ఇది కండిషన్. నెక్స్ట్ R4 రాసుకోమమ్మ. R4ని చేంజ్ చేయాలి, ఎట్లా 0 లాగా చేయాలి. 0 లాగా చేయాలంటే 1 - 1 చేయాలి. సో 1 - 1 అంటే ఇది ఆల్రెడీ 1 ఉంది కాబట్టి దిస్ మైనస్ దిస్ చేస్తే అయిపోతుంది. R4 అంటే 1 మైనస్ ఎంత చేయాలి, ఇంకా 1 చేయాలి, అంటే డైరెక్ట్ R1ని డెబెట్టేసి. సో 1 - 1 0. ఇది కండిషన్. ఈ కండిషన్ యూజ్ చేసుకొని ఇప్పుడు ఈ 2 రోస్ని చేంజ్ చేయాలి. ఈ రోస్ అనేది యాస్టీస్, ఎందుకంటే 3 4ని చేంజ్ చేస్తున్నాం. 1 2 రోస్ యాస్టీస్, 1 1 2 3 4 0 1 2 3. ఇప్పుడు నేను చేంజ్ చేయాలి మామ, చేంజ్ చేయనా? ఓకే, R3 కండిషన్ ఇక్కడ రాసుకుంటున్నాం, R3 - 2 R1 అంతే కదా మామ కండిషన్. సో మంచిగా నీట్గా రాసుకున్నాం, ఓకేనా? సో R3 అనేది ఫస్ట్ ఎలిమెంట్ 2 - 2 × R1 ఫస్ట్ ఎలిమెంట్ 1. సో 2 - 2 0. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ చూసుకో, సెకండ్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఏంది 4 -2 × దీంట్లో సెకండ్ ఎలిమెంట్ ఏంది 2, R1లో సెకండ్ ఎలిమెంట్ 2. 2 2 4 4 - 4 0, ఇది కూడా 0. ఓకేనా? నెక్స్ట్ ఈ ఎలిమెంట్ 6 - 2 ×
ఈ ఎలిమెంట్ 3 అంతే కదా, R1లో థర్డ్ ఎలిమెంట్ 3. సో 2 3 జా 6, 6 - 6 0, ఇది కూడా 0. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ 8 - 2 ఇంటూ R1లో ఈ ఎలిమెంట్ ఎంత, లాస్ట్ ఎలిమెంట్ అంటే ఫోర్త్ ఎలిమెంట్కి ఫోర్త్ ఎలిమెంట్ చూసుకో, అంటే 4. సో 2 4 8, 8 - 8 0, ఇది కూడా 0. ఈ కండిషన్ మొత్తం అయిపోయింది, థర్డ్ రో మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ రో కండిషన్ ఏంది, R4 - R1 డైరెక్ట్ చేసుకోవచ్చు మామ, దిస్ మైనస్ దిస్ అంతే, R4 ఇది, R1 ఇది, R4 - R1, దిస్ మైనస్ దిస్ 0, 0, దిస్ మైనస్ దిస్ 1 - 2 ఎంత మామ, -1, దిస్ మైనస్ దిస్ 1 - 3 ఎంత మామ, -2, దిస్ మైనస్ దిస్ 1 - 4 -3. ఇది మ్యాట్రిక్స్ మామ. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ వచ్చేసింది మనకి, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇట్లా కిందికి అనుకోవాలి, ఒక నిమిషం ఎక్స్టెండ్ చేసుకుందాం. సో ఇప్పుడు ప్లేస్ వచ్చింది మనకి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ ఆపరేషన్ వరకు చేసిన, ఈ ఆపరేషన్ చేసిన తర్వాత నేను ఇది యూజ్ చేసుకోవాలి, R2 సెకండ్ ఎలిమెంట్ యూజ్ చేసుకోవాలి, ఈ రెండు 0 చేసుకోవాలి. ఆ డాడీ చార్జరా ఇక్కడ లేదు, నా ఇల్లు ఒక్క నిమిషం ఇస్తున్నావు, క్లాస్ చెప్తున్నా డాడీ, డిస్టర్బ్ చేస్తున్నావు. ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. ఆ టైంకి ఏ మూడ్ వస్తే ఆ పర్టికులర్ నా మూడ్లోంచి ఒక ఆస్పెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి మామ, R2ని యూజ్ చేసుకోవాలి, R2ని యూజ్ చేసుకొని R3 R4 ఈ సెకండ్ ఎలిమెంట్స్ని 0 వేసుకోవాలి, దిస్ యూజ్ చేసుకొని దిస్ 0 వేసుకోవాలి. ఇది ఆల్రెడీ 0 ఉంది, ఇది ఒక్కటి చేంజ్ చేయాలి, అంటే R4 చేంజ్ చేయాలి బై యూజింగ్ R2. కండిషన్ ఏంది, R4 టైమ్స్ 2 R4 - 1 ఉంది, దీనికి ఎంత యాడ్ చేయాలి, 1 యాడ్ చేస్తే 0 అవుతుంది, ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కదా. సో యాడ్ చేసుకో, R4 + R2 ఇంతే అమ్మమ్మ. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఇది యూజ్ చేసుకొని ఈ ఎలిమెంట్ని 0 వేస్తున్నాం, ఓకేనా. మిగతా ఎలిమెంట్స్ అన్ని సేమ్, 1 2 3 4, R4 చేంజ్ చేయాలి కాబట్టి మిగతా అన్ని యాసిడ్ రాసుకో, 0 0 0 0, ఓకేనా మామ. ఇప్పుడు కండిషన్ ఏంది, R4 + R2, దిస్ ప్లస్ R2 0 + 0 0, R4 + R2 0, దిస్ ప్లస్ దిస్ 0, అంతేగా, -2 + 2 0, దిస్ ప్లస్ దిస్ ఏమైతే 0. సో ఇప్పుడు ఏమైంది మామ, మనకి ర్యాంక్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. ర్యాంక్ ఎట్లా ఎత్తో బ్రో అంటే సింపుల్ మామ, ఇది ఎక్లాన్ ఫామ్లో ఉంది. ఎట్లా ఉంది బ్రో అంటే ఇది డయాగ్నల్ కింద అన్ని చూసుకో, సో ఇది అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లా ఉంది, ఎందుకంటే కింద ఎలిమెంట్స్ అన్ని 0 అప్పర్ ట్రయాంగిల్ లా ఉంది. ఇప్పుడు డయాగ్నల్లో అన్ని 1s 0s ఉన్నాయి, ఇక్కడ 2 వచ్చింది, ఏమన్నా 2 రాలేదు. సో మనకి కరెక్ట్ ఫామ్లో ఉంది, కరెక్ట్ ఫార్మేట్లో ఉంది. సో ఇప్పుడు ర్యాంక్ ఎంత బ్రో అంటే ఇక్కడ నాన్ జీరోస్ ఉన్నాయి, 1 వరకు వచ్చింది ర్యాంక్, ఇక్కడ అన్ని 0s ఉన్నాయి, లేవు. సో నాన్ జీరోస్ ఉన్నాయి కాబట్టి నాన్ జీరో రోస్ ఉంటే ఏమైతే ఇది కూడా ర్యాంక్ లాగా కన్సిడర్ అవుతుంది. సో ర్యాంక్ 2 వరకు వచ్చింది, ఇక్కడ అన్ని 0s ఉన్నాయి, సో ఇది కౌంట్ చేయం, ఇక్కడ అన్ని 0s ఉన్నాయి, సో కౌంట్ చేయం. సో దీని ర్యాంక్ ఏమవుతుంది, 2 అవుతుంది. సో ర్యాంక్ ఇక్కడ 2 ఉంది చూసుకో. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే దీంట్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇవన్నీ వెనకకి తీసుకోమామా. సో ఇప్పుడు ఇట్లుంది మామ మ్యాట్రిక్స్, సపోజ్ ఇట్లా మ్యాట్రిక్స్ ఉంది. ఈ మ్యాట్రిక్స్లో ఇట్లా కాకుండా మనకి ఇట్లా వచ్చింది అనుకో, అంటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకుంటున్నా అంటే నీకు ఎగ్జామ్లో డౌట్ రావద్దు. సో ఇప్పుడు నువ్వు సింప్లిఫై చేసినావు మామ, సింప్లిఫై చేసేటప్పుడు ఫస్ట్ బై యూజింగ్ R1ని యూజ్ చేసుకొని ఈ 3 ఎలిమెంట్స్ 0 చేసినావు అనుకుందాం, ఇది యూజ్ చేసుకొని 3 0 చేసినావు. ఇక్కడ నీకు ఏముంది, -2 ఉంది. సపోజ్ ఇక్కడ 1 బదులు -2 ఉంది మామ. -2 ఉంటే నేను ఏమని చెప్పినా, ఇక్కడ 1 ఉండాలి. 1 ఉంటేనే రో ఆపరేషన్స్ అనేవి ఈజీగా ఉంటాయి, నీకు చేయడానికి ఈజీగా ఉంటాయి రో ఆపరేషన్. ఎందుకంటే R3 × 2 డైరెక్ట్ R3 మైనస్ నువ్వేం చేస్తున్నావు, సంథింగ్ 2 × 3 × సంథింగ్, ఇక్కడ 1 ఉంది కదా. సో 1 × అట్లా అంటే ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడ జస్ట్ 1 ఉంది కాబట్టి ఈ సంథింగ్ నెంబర్ని మల్టిప్లై చేసేసి నువ్వు సింపుల్గా రో ఆపరేషన్ చేసేస్తున్నావు. సపోజ్ ఇప్పుడు నీకు ఇక్కడ -2 ఉంది, -2 అంటే R2 -2 ఉంది. సో ఇవి 0 చేయాలంటే నీకు ఇబ్బంది అవుతుంది, క్యాలిక్యులేషన్ అనేది నీకు ఇప్పుడు నేను చెప్పినంత రో ఆపరేషన్స్ అంత ఈజీగా రావు. నీకు ఎట్లా వస్తుంది అంటే రో ఆపరేషన్ 3R3 - 2R2 అట్లా వస్తుంది, 3R3 - 2R2 అట్లా పెద్ద క్యాలిక్యులేషన్, పెద్ద రో ఆపరేషన్ వస్తుంది. అట్లా రావద్దు అనుకుంటే నువ్వు దీన్ని 1 చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ -2 ఉంది మామ, నువ్వు ఎట్లా కన్వర్ట్ చేసుకుంటావు, మామూలుగా నాకు ఇది 1 కావాలి, ఎట్లా చేసుకుంటావు అంటే సింపుల్ మామ, ఈ రో మొత్తాన్ని /2 చేసుకో, అంటే 2 విధాలుగా చేయొచ్చు, మ్యాథ్స్ అనేది మల్టిపుల్ వేస్ వేయచ్చు. ఎట్లా చేయాలి చెప్తున్నా, ఈ రో మొత్తాన్ని అంటే ఏమైతుంది కండిషన్ R2 అట్లా చేసుకోవచ్చు అనమాట, అట్లా మన ఇష్టం చేసుకోవచ్చు. ఈ రో మొత్తాన్ని /2 -2 చేసుకోవచ్చు, R2 × 2 R2 /-2. అప్పుడు ఏమవుతుంది, 0 / -2 అంటే R2 మొత్తం చేయాలి కదా. సో 0 / -2 అదే అవుతుంది 0, -2 / -2 ఏమవుతుంది, -1 అవుతుంది. నెక్స్ట్ 2 / -2 అంటే ఎంత మామ, 2 క్యాన్సల్ -1 అవుతుంది, అంతే కదా.
సో -2 డివైడెడ్ బై -2 కదా ఇది, -2 డివైడెడ్ బై -2 అంటే 1 అవుతుంది. సో ఇక్కడ 1. సో నెక్స్ట్ 3 డివైడెడ్ బై -2 అంటే -3/2, -3/2. నెక్స్ట్ ఇవన్నీ యాస్టీస్ ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు ఇట్లా చేసుకున్నాం కూడా చెప్తా. ఇది సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్ అనుకో. అంటే మనకు ఆల్రెడీ ర్యాంక్ వచ్చేసింది, కానీ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్తున్నా దీంట్లో. సో ఇప్పుడు -2 ఉంది కాబట్టి నేను ఏం చేసిన, దీన్ని 1 వచ్చేలాగా చేసుకున్నాను. ఈ రో ఆపరేషన్తో ఇక్కడ 1 వచ్చేలాగా చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఏం చేయొచ్చు, ఇది యూజ్ చేసుకొని ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ని 0 చేసుకోవచ్చు అట్లా. లేకపోతే నాకు ఇది వద్దు బ్రో, ఇది డిఫికల్ట్ ఉందని కొంతమందికి డిఫికల్టీ ఉంటుంది ఇది. ఎందుకంటే ఇక్కడ నాకు -3/2 ఉంది. -3/2 ఏదైనా మైనస్ చేయాలన్నా ప్లస్ చేయాలన్నా నీకు డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది డివిజన్లో ఉంది కాబట్టి మైనస్ ప్లస్ నువ్వు చేయలేవు. సో ఎట్లా చేసుకోవచ్చు బ్రో, ఇంకెట్లా చేసుకోవచ్చు బ్రో అంటే సపోజ్ దీన్ని నేను -2ని ఏం చేసుకోవాలి, 1 లాగా చేసుకోవాలి. ఇక్కడ సంథింగ్ నెంబర్స్ ఉంటాయి కదా మామ, ఎందుకంటే ఓన్లీ మనం బై యూజింగ్ R1 ఈ 3 ఎలిమెంట్స్ని 0 చేసినాం అంటే ఇక్కడ ఆల్రెడీ సంథింగ్ నెంబర్స్ ఉంటాయి కదా. సంథింగ్ ఇట్లా ఏ టైప్లో ఉంటాయి అంటే నెంబర్స్ 3 అట్లాంటి డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి, బై యూజింగ్ దిస్ అంటే ఇక్కడ సపోజ్ ఒక ఎలిమెంట్ ఉందనుకో, ఇక్కడ కానీ ఎలిమెంట్స్ ఉంటాయి. నేను ఏం చేస్తాను, ఈ రెండింటిని యాడ్ చేస్తాను. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఏమవుతుంది, 3 - 2 యాడ్ చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. సో R2 × 2, R2ని ఎట్లా చేంజ్ చేస్తా అంటే R2 × 2 R3 అంతే కదా. R3ని యూజ్ చేసుకొని ఇక్కడ 1 వచ్చేలాగా చేసుకుంటున్నా. R3 - R2, R3 - R2 అంటే ఎంత మామ, ఇక్కడ 3 ఉంది, 3 మైనస్ అవసరం లేదు, ప్లస్ చేసుకో, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ -2 ఉంది కదా. సో R3 + R2, సో R2 × 2 R3 + R2 చేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ R2 వాల్యూ ఎంత, -2. సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో 3 - 2 ఎంత మామ, 3 - 2 ఇక్కడ 1 వస్తుంది. సో అప్పుడు ఈ మ్యాట్రిక్స్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు, R2 చేంజ్ అవుతుంది. సో 2 3 4 కండిషన్ అనేది R3 + R2, R3 + R2 0, R3 + R2 ఇది కదా. ఈ కండిషన్ ఏంది, R4 కదా, ఇది R4. సో R4 చూసిన అట్లా కన్ఫ్యూజ్ అవుతుంది ఎగ్జామ్లో. సో R4 + R2, R4 + R2 0, R4 + R2 1, R4 + R2 ఎంత అవుతుంది, 2, దిస్ ప్లస్ 3. సో రిమైనింగ్ రోస్ అనే యాస్టీస్ 0 3. సో ఇట్లా అనమాట. ఇక్కడ 1 చేసుకున్నాం. ఇప్పుడు ఈ 1 చేసుకున్న తర్వాత ఏం చేయాలి, బై యూజింగ్ దిస్ R2 సెకండ్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని ఇది 0 చేసుకోవాలి అట్లా అనమాట. సో మనకి కండిషన్ ఇట్లా చేసుకోవచ్చు, అంటే డివైడెడ్ బై -2 చేసుకోవచ్చు, లేకపోతే ఇది ప్లస్ చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవాలంటే ఇట్లా వచ్చేలా చేసుకోవద్దు. అంటే -3/2 ఇట్లా వచ్చింది అనుకో, ఇది క్యాలిక్యులేషన్ హార్డ్ అవుతుంది. సో ఇట్లా వస్తుందో లేదో చూసుకో. ఈ టైప్లో మనకి ఇక్కడ 1 వస్తుందో లేదో చూసుకో. ఈ రో ఆపరేషన్ చేస్తే డైరెక్ట్ 1 వస్తుందో లేదో చూసుకో. ఒకవేళ ఇట్లా రాలేదనుకో, ఇట్లా మాక్సిమం రావట్లేదు, ఎట్లా నుంచి చేసినా రో ఆపరేషన్లో ఇట్లా రావట్లేదు. సో అప్పుడు ఇది ఫాలో అయ్యి ఇట్లా 1 చేసుకో, ఓకేనా. అట్లా మనం సింప్లిఫై చేసుకొని బై యూజింగ్ దిస్ 1 ఈ 2 ఎలిమెంట్స్ 0, నెక్స్ట్ ఈ 1 యూజ్ చేసుకొని ఇది 0, అట్లా ఎకిలాన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. లాంగ్ ఆన్సర్. ఎకిలాన్ ఫామ్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మామ, జస్ట్ రో ఆపరేషన్స్ మాత్రమే చేయాలి, కాలమ్ ఆపరేషన్ అసలు చేయదు. ఎందుకంటే కాలమ్ ఆపరేషన్ జస్ట్ మనం నార్మల్ ఫామ్లో చేస్తాం, ఓకేనా. నార్మల్ ఫామ్లోనే కాలమ్ ఆపరేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ యూజింగ్ నార్మల్ ఫామ్. ఇప్పుడు రో ఫామ్ మనకు మొత్తం వచ్చేసింది, రో ఎకిలాన్ ఫామ్ అనేది మనకు మాక్సిమం వచ్చేసింది. సో ఇప్పుడు మనం నార్మల్ ఫామ్లో కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎందుకంటే 2 కలిపి చెప్పేసి అయిపోతుంది కదా మామ, అందుకని పెద్ద ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది పెద్ద ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఇస్తాడు, ఈ క్వశ్చన్ ఇచ్చి ఇది నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయమంటాడు. నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేసి ర్యాంక్ కనుక్కో అంటాడు. నేను ఏం చేస్తాను, ఫస్ట్ రో ఆపరేషన్స్ అన్ని చేస్తాను. రో ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది, ఈ మ్యాట్రిక్స్ అనేది ఇట్లా కన్వర్ట్ అవుతుంది, అంతే కదా. రో ఆపరేషన్స్ అన్ని చేసి ఇట్లా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు కాలమ్ ఆపరేషన్ చేయాలి, అంతేనా. రో ఆపరేషన్ చేస్తే కూడా మనకు ర్యాంక్ డైరెక్ట్ తెలుస్తుంది, కానీ మనకి ఏమన్నాడు, నార్మల్ ఫామ్ అన్నాడు. సో ఫస్ట్ రో ఆపరేషన్ చేసిన, రో ఆపరేషన్ చేస్తే ఇది ఇట్లా వచ్చేసింది. నెక్స్ట్ కాలమ్ ఆపరేషన్స్ కూడా చేయాలి. కాలమ్ ఆపరేషన్ ఎట్లా చేస్తావు అంటే సింపుల్ మామ, రో ఆపరేషన్ ఎట్లయితే చేసినావో సేమ్ కాలమ్ ఆపరేషన్ అట్లే ఉంటుంది. ఏంటంటే బై యూజింగ్ R1 ఈ 3 ఎలిమెంట్స్ 0 వేసుకున్నాం, బై యూజింగ్ R2 ఈ 2 ఎలిమెంట్స్ 0 వేసుకున్నాం, బై యూజింగ్ R3 ఇది 0 వేసుకున్నాం, అంతే కదా. ఇక్కడ ఏం చేయాలి, బై యూజింగ్ C1ని యూజ్ చేస్తాం. అంటే C1 అంటే ఇది మొత్తం, ఇది కాలమ్. ఇందాక రోస్ ఇట్లా చెప్పినాం. సో రోస్ ఇట్లా చెప్పినాం, ఇప్పుడు కాలమ్స్ ఇట్లా చెప్తాం. బై యూజింగ్ C1 ఈ ఫస్ట్ ఎలిమెంట్స్ 0 చేసుకోవాలి, అంటే C2 C3 C4, C2 C3 C4 ఫస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంది, 2 3 4 ఈ ఫస్ట్ ఎలిమెంట్స్ని 0 వేసుకోవాలి బై యూజింగ్ C1. సో కండిషన్ రాస్తా చూడు మామ, ఇది 1 ఉండాలి. ఎప్పుడైనా 1 ఉంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. C2 చేంజ్ చేయాల్సింది, C2 C3 C4 ఏదైతే చేంజ్ చేయాలో ఫస్ట్ రాసుకో. C2 × 2, C2 వాల్యూ ఎంత 2, సో C2 అంటే 2 మైనస్ ఎంత వేయాలి, 2 - 2 వచ్చేలా చేసుకోవాలి. 2 - 2 చేస్తే 0 కదా, ఓకే. సో ఇక్కడ ఒకవేళ 0 ఉందనుకో, ఇక్కడ కింద 1 ఉందనుకో, ఇట్లా రో స్వాపింగ్ చేసుకోవాలి, అది కూడా కండిషన్. C2 అంటే 2 - 2 వేసుకోవాలి, అంటే -2 × C1 అంతే కండిషన్, -2 × C1 ఇది కండిషన్ మామ. ఎందుకు బ్రో అట్లా రాసినాం అంటే
C2 వాల్యూ 2, 2 మైనస్ 2 ఇంటూ 1, 2 ఇంటూ ఫస్ట్ వాల్యూ 1 కదా, C1 వాల్యూ ఎంత 1, ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ 1. సో 2 మైనస్ 2 చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ C3 కండిషన్ ఏంది, C3 అంటే 3, 3 లెక్కలు ఎంత తీసేయాలి, 3 తీసేస్తే 0 అవుతుంది. సో C1 ఆల్రెడీ 1 కదా, సో 3 మైనస్ 3 ఇంటూ 1, సో 0 అవుతుంది అది కూడా. నెక్స్ట్ C4 కండిషన్ ఏంది, C4 మైనస్ 4 ఇంటూ C1. ఈ 3 కండిషన్ యూజ్ చేసుకొని ఈ 3 0 చేసుకోవాలి ఫస్ట్ ఎలిమెంట్స్. సో మ్యాట్రిక్స్ ఎట్లా చేంజ్ అవుతుంది, C1 అనేది యాస్టీస్, ఎందుకంటే కాలమ్ ఆపరేషన్ చేస్తున్నాం సో C1 యాస్టీస్ రాసుకో. C1 చేంజ్ కాదు ఎందుకంటే ఓన్లీ C2 టైమ్స్ 2, C3 టైమ్స్ 2, C4 టైమ్స్ 2. C2లో ఫస్ట్ ఎలిమెంట్ చూసుకో, కండిషన్ ఒకటి రాసుకో. ఫస్ట్ ఎలిమెంట్ ఎంత కాలం ఇది, ఇప్పుడు ఇట్లా చూసుకో, ఇందాక ఇట్లా చూసుకున్నావు ఇప్పుడు ఇట్లా చూసుకో. C2 2 మైనస్ 2 ఇంటూ C1, సో 2 ఇంటూ 1 కదా, సో 0, ఫస్ట్ ఎలిమెంట్ 0. నెక్స్ట్ ఇవే అన్ని ఎలిమెంట్స్కి అప్లై చేసుకో. కాలం 2 నెక్స్ట్ ఎలిమెంట్ ఏంది 1 మైనస్ 2 ఇంటూ C1 ఎంత 0, సో 2 ఇంటూ 0 ఏమైతే 0, సో ఇక్కడ ఏం మిగిలింది 1. నెక్స్ట్ ఇలా C2 C1 కదా, C2 0, ఇది కూడా 0, C1 C2 రెండు 0 వస్తాయి. సో 0 ఇంటూ 0 ఏది చేసినా సరే ఇక్కడ ఆన్సర్ 0నే వస్తుంది చూసుకో. ఈ రెండింటికి 0నే వస్తుంది ఎందుకంటే 0 మైనస్ 2 ఇంటూ C1 కూడా 0, సో రెండు 0s ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆన్సర్ 0 వస్తుంది, దీనికి కూడా 0 వస్తుంది. సో C2 మొత్తం అయిపోయింది. నెక్స్ట్ C3 కండిషన్ రాసుకో. C3 వాల్యూ 3 మైనస్ 3 ఇంటూ C1 వాల్యూ ఎంత, ఇవి రెండు చూసుకో కాలమ్స్, 3 మైనస్ 3 0, ఇది 0 మామా. నెక్స్ట్ వచ్చే వాల్యూస్ కూడా 2 మైనస్ 3 ఇంటూ C1 వాల్యూ 0, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది దీని వాల్యూ వెనకాల వాల్యూ పోతుంది, ముందల వాల్యూ 2 అంతే కదా, వెనకాల వాల్యూ 0తో మల్టిప్లై చేస్తే అదే 0 అవుతుంది కదా. ఇప్పుడు ఈ రెండు 0s ఉన్నాయంటే ఆటోమేటిక్గా వచ్చే వాల్యూస్ కూడా నెక్స్ట్ వచ్చే వాల్యూ 0s. నెక్స్ట్ C4 కండిషన్ ఇక్కడ ఉంది. C4 వాల్యూ ఎంత 4 మైనస్ 4 ఇంటూ C1 వాల్యూ ఎంత 1, సో 4 మైనస్ 4 0, ఇది 0 వచ్చింది. నెక్స్ట్ కండిషన్ ఏంది, దిస్ మైనస్ దిస్ అంటే ఏమవుతుంది ఇదే వాల్యూ వస్తుంది 3 వస్తుంది, ఎందుకంటే సెకండ్ వాల్యూ 0 కదా, సో ఫస్ట్ వాల్యూ ఏంది C4 అనేది డైరెక్ట్ 3 ఉంది, C4 ఉంది, 2 ఇంటూ C4 అట్లా ఏమవుతుందా, అట్లేం లేదు, సో డైరెక్ట్ 3 ఇక్కడనే వస్తుంది, 0 0 ఇవన్నీ 0s అయితే. సో ఇప్పుడు నేను ఏం చేసిన, బై యూజింగ్ C1 ఈ ఎలిమెంట్ 0 చేసిన. నెక్స్ట్ బై యూజింగ్ C2ని యూజ్ చేసుకొని ఈ రెండు 0 చేసుకోవాలి. ఒకవేళ C2 ప్లస్ ఇక్కడ సంథింగ్ నీకు -1 అట్లా ఉందనుకో, అప్పుడు నువ్వు ఏం చేయాలి, దీన్ని 1 లాగా కన్వర్ట్ చేయాలి. దీన్ని 1 లాగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తావు, ఇక్కడ -1 ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు C2 అంటే నీ ఇష్టం, రో ఆపరేషన్ కాలమ్ ఆపరేషన్ ఏదైనా చేసుకోవచ్చు దీంట్లో. నేను ఏం చేస్తాను, ఈ రో మొత్తాన్ని -1 మల్టిప్లై చేస్తాను, R2 నార్మల్ ఫామ్ రో కాలమ్ రెండు ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. R2 టైమ్స్ 2 R2 ఇంటూ మైనస్ అంతే, -తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఈ అన్ని ఎలిమెంట్స్ -తో మల్టిప్లై అవుతుంది, అప్పుడు ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ -2 ఇక్కడ -3 అట్లా అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఆల్రెడీ 1 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ 2 ఉన్నా ఏది ఉన్నా సరే డివిజనా మల్టిప్లికేషనా లేకపోతే రోస్ యాడ్ చేయాలా కాలమ్స్ యాడ్ చేయాలా అది నువ్వు చూసుకోవాలి, అది నీ ఇంటెలిజెన్స్ని బట్టి ఉంటుంది. సో కాలమ్ 2 సెకండ్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని ఇది 0 ఇది కాలమ్ 3 కాలమ్ 4. ఇప్పుడు ఇట్లా చూసుకో. సో కాలమ్ 2ని యూజ్ చేసుకొని ఏది చేంజ్ చేస్తున్నాం, కాలమ్ 3 కాలమ్ 4, కాలమ్ 3 చేంజ్ చేస్తున్నాం, కాలమ్ 4 చేంజ్ చేస్తున్నాం, కాలమ్ 3 టైమ్స్ 2 కాలమ్ 4 టైమ్స్ 2 చేంజ్ చేస్తున్నాం. కాలమ్ 3లో సెకండ్ ఎలిమెంట్ 0, కాలమ్ 3లో సెకండ్ ఎలిమెంట్ 0 అంటే C3 ఎంత 2 మైనస్ ఎంత వేయాలి 2 వేయాలి. సో కాలమ్ 2 యూజ్ చేసుకో, కాలమ్ 2 అంటే -2 ఇంటూ C2 కండిషన్. నెక్స్ట్ C4 అంటే ఇది, C4 అంటే 3 లెక్కలు ఎంత తీయాలి -3 తీయాలి అంతే కదా మామ. ఏది యూజ్ చేసుకోవాలి, C2 యూజ్ చేసుకోవాలి. C2 ఎంత 1, అందుకని ఇవి 1 ఉండాలని చెప్పిన. ఈ 1 ఉంటే ఏమవుతుంది, నీ క్యాలిక్యులేషన్ ఇంకో ఇట్లా డైరెక్ట్ ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ 1 ఉందనుకో, C2 వాల్యూ 1 ఉందనుకో, నీకు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది, రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ అన్ని ఈజీ అవుతాయి. అందుకని ఇక్కడ 1 వచ్చేలాగా చూసుకో, ఎప్పుడైనా డయాగ్నల్లో 1 వచ్చేలాగా చూసుకో. సో ఇది అప్లై చేసుకో, ఈ కండిషన్ అప్లై చేసుకో. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏం చేద్దాం, చిన్నగా చేద్దాం, ఒక్క నిమిషం. సో ఈ క్వశ్చన్ ఇడిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. కనిపిస్తుందా క్వశ్చన్, ఇది ఈ కాలమ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్ ఆపరేషన్ యూజ్ చేసుకొని నేను ఏం చేస్తున్నా, సింప్లిఫై చేస్తున్నా. C3 C4 చేంజ్ చేయాలి, C3 C4 చేంజ్ చేయాలి అంటే C1 C2 యాస్టీస్ 0 0 0. నెక్స్ట్ 0 1 0 0. నెక్స్ట్ C3 చేంజ్ చేయాలి. C3 ఎట్లా చేంజ్ చేయాలి, C3 మైనస్ 2C2, C3 మైనస్ అంటే కండిషన్ రాసుకుందాం. అందుకే కండిషన్ ఎప్పుడైనా ఒక సైడ్కి రాసుకోవాలి. C3 వాల్యూ ఎంత మామ 0 మైనస్ 2 ఇంటూ C2 వాల్యూ ఎంత మామ 0, 2 మైనస్ 0 మైనస్ 0 0, ఈ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూలో C3 ఎంత 2 మైనస్ 2 ఇంటూ C2 వాల్యూ ఎంత 1, సో 2 మైనస్ 2 0, ఇది కూడా 0. నెక్స్ట్
C2 రెండు జీరోస్, సో ఇది 0 అవుతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్ C4 ఆపరేషన్ చూసుకో. C4లో ఎంత? C4 మైనస్ 3C2, C4 C2, ఇది C4, ఇది C2, ఇది జీరోస్ కాబట్టి ఇది ఆటోమేటిక్ 0 వస్తుంది. ఇది మైనస్ ఇది దీనికోసమే రాసింది, సో దీనికోసమే కండిషన్ రాసిన కాబట్టి ఇది ఆటోమేటిక్ 0 వస్తుంది, అంతేగా మామ. ఇది 3 మైనస్ 3, C2 ఎంత? 1 కదా, సో 3 మైనస్ 3 0. నెక్స్ట్ ఇవి జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఆటోమేటిక్ 0 వస్తాయి. ఇది ఫైనల్ ఆన్సర్. సో ఈ ఫైనల్ ఆన్సర్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇది నార్మల్ ఫామ్లో ఉందంటే నార్మల్ ఫామ్లో ఉంది. ఎట్లా చెప్తున్నావు బ్రో అంటే లోవర్ ట్రయాంగిల్ అన్ని జీరోస్, అప్పర్ ట్రయాంగిల్ అన్ని జీరోస్, డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉండాలి. డయాగ్నల్ ఎలిమెంట్స్ లో జీరోస్ వన్స్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ 1 1 ఉంది కదా, ఇక్కడ 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. సో అది కండిషన్. ఇప్పుడు దీని ర్యాంక్ చెప్పు బ్రో. ఎట్లా చెప్తావు బ్రో అంటే ఇవన్నీ జీరోస్ ఉన్నాయి, అన్ని జీరోస్ లేవు. ఒక 1 ఉంది కాబట్టి దీని ర్యాంక్ 1 వరకు వచ్చింది. ఇప్పుడు అన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది కాబట్టి దీని ర్యాంక్ 2 వరకు వచ్చింది. ఇవన్నీ జీరోస్ ఉన్నాయా, కౌంట్ చేయం. ఇవన్నీ జీరోస్ ఉన్నాయా, కౌంట్ చేయం. సో దీని ర్యాంక్ ఎంత? 2. దీని ర్యాంక్ అనేది 2. ఎక్కడ ఉంది బ్రో క్వశ్చన్ అంటే ఇక్కడ ఉంది, చూసుకోమావా, అంటే నెక్స్ట్ పేజ్లో ఉన్నట్టు. సో ర్యాంక్ అనేది 2. ఇప్పుడు ఇదే మనకు వచ్చిన మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనకి ఏమేమి వచ్చినాయి? రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ ఎట్లా చేయాలో వచ్చింది. సో సింపుల్ మామ, నీ ఐడియా ఏంది, నీ గోల్ ఏంది? R1 యూజ్ చేసుకొని ఈ 3 ఎలిమెంట్స్ 0 చేసుకో, R2 యూజ్ చేసుకొని ఈ ఎలిమెంట్ 0 వచ్చేలా చేసుకో, ఇక్కడ 1 ఉండేలా కండిషన్ రాసుకో అన్నిటికి. ఇది యూజ్ చేసుకొని ఇది 0. రో ఆపరేషన్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ కాలమ్ ఆపరేషన్, C1 యూజ్ చేసుకొని ఇవి జీరోస్, C2 యూజ్ చేసుకొని ఇవి జీరోస్, C3 యూజ్ చేసుకొని ఇది 0, ఇక్కడ సైడ్ 0, ఇక్కడ ఆల్రెడీ జీరోస్ ఉంటాయి అట్లా. C4 యూజ్ చేసుకొని ఇవి జీరోస్. ఇట్లా నార్మల్ ఫామ్ వచ్చింది నీకు, ఏమంటారు ఎక్లాన్ ఫామ్ వచ్చింది. ఎక్లాన్లో జస్ట్ రో ఆపరేషన్స్ యూజ్ చేసుకోవాలి. నార్మల్ ఫామ్లో అన్ని ఇష్టం వచ్చినట్టు దంచి కొట్టేసాం. సింపుల్ గా అడుగుతాను, దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే? బీటేసే రూట్. మేనత్ అంటే? మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే. నేను మీలో కలిసిపోయాను కదా.